Hello everyone. Today our topic is about lest. Lest అనే వర్డ్ని మీరు ఇంగ్లీష్ సెంటెన్సెస్లో చూసే ఉంటారు కదండి. లెస్ట్ యూస్ చేసినప్పుడు దాని స్ట్రక్చర్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఎలా యూస్ చేయాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. లెస్ట్ ఈజ్ ఏ కంజంక్షన్. మన కంజంక్షన్స్లో కూడా వీ హ్యావ్ 2 types ఆఫ్ కంజంక్షన్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్లో 2 types ఆఫ్ కంజంక్షన్స్ ఉన్నాయండి. వన్ ఈజ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్, సెకండ్ వన్ ఈజ్ సబార్డినేటింగ్ కంజంక్షన్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఏం చేస్తుందంటే 2 ఇండివిజువల్ సెంటెన్సెస్ని జాయిన్ చేస్తుందండి. ఆ వర్డ్ని యూజ్ చేసుకుని, కంజంక్షన్ మీన్స్ జాయిన్ చేయడం, కంజంక్షన్ జాయిన్ చేస్తుంది. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఇండివిజువల్ సెంటెన్సెస్ని జాయిన్ చేస్తుంది. దోస్ ఆర్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ లైక్ లెస్ట్ ఇవి ఏంటంటే ఒక మీనింగ్ సెంటెన్స్ అనేది వేరే దాని మీద డిపెండ్ అవుతూ ఉంటుందండి. ఫుల్ మీనింగ్ కోసం వేరే దాని మీద ఆ క్లాజ్ అనేది వేరే సెంటెన్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. ఆ సెంటెన్స్ని జాయిన్ చేయడానికి మనం ఇటువంటి లెస్ట్, ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ని యూస్ చేస్తామండి. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే మనం ఇండివిజువల్ మీనింగ్స్ ఉంటాయి, దేనికి దాని సెంటెన్స్కి వేరుగా ఉంటుంది. కానీ ఏంటంటే ఆ వర్డ్ని యూస్ చేసుకుని ఆ 2 సెంటెన్సెస్ని జాయిన్ చేస్తాము. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఏంటంటే ఈ డిపెండ్ అయ్యే మీనింగ్ ఉన్న సెంటెన్స్ని వేరే సెంటెన్స్కి జాయిన్ చేయడానికి మనం ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ని యూస్ చేసుకుంటాము. నౌ లెస్ట్ బిలాంగ్స్ టు సబార్డినేటింగ్ కంజంక్షన్. లెస్ట్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్స్కి వస్తుంది. నౌ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెస్ట్? ఇన్ ఆర్డర్ దట్, నాట్, ఫర్ ఫియర్ దట్. దాని స్ట్రక్చర్ లెస్ట్ యూస్ చేసినప్పుడు ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలో మనం ఇప్పుడు చూద్దాం. సెంటెన్స్ ప్లస్ లెస్ట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్ అండి. ఏంటంటే ఒక్కోసారి ఒక్కో సెంటెన్స్లో ఉంటుంది ఆబ్జెక్ట్, ఒక్కో సెంటెన్స్లో ఉండదు. V1 అనేది బేస్ ఫామ్లో యూజ్ చేసుకుంటాం. ఆఫ్టర్ షుడ్ వీఆర్ యూజింగ్ వెర్బ్ ఇన్ V1 ఫామ్లో యూజ్ చేసుకుంటామండి. లెస్ట్ యూజ్ చేసుకున్నప్పుడు షుడ్ తర్వాత V1 ఫామ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్, లెస్ట్ అనేది నెగిటివ్ మీనింగ్ కంటైన్ చేస్తుందండి. నెగిటివ్ మీనింగ్ కంటైన్ చేస్తుంది కాబట్టి ఈ స్ట్రక్చర్లో ఏంటంటే ఇంకా వేరే నాట్ అనే నెగిటివ్ వర్డ్ని మనం యూజ్ చేసుకోం. లెస్ట్ కంటైన్స్ నెగిటివ్ మీనింగ్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. వర్క్ హార్డ్ లెస్ట్ యూ షుడ్ ఫెయిల్. ఇంకొకటి ఏంటంటే ఈ సెంటెన్స్లో ఉన్న మీనింగ్కి ఆపోజిట్ మీనింగ్ లెస్ట్ తర్వాత వస్తుందండి. వర్క్ హార్డ్ కష్టపడు, లెస్ట్ యూ షుడ్ ఫెయిల్, లేకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు. దీనికి ఆపోజిట్లో ఉంది కదండి. అదేవిధంగా లెస్ట్ యూజ్ చేసినప్పుడు ఆపోజిట్ మీనింగ్లో వస్తుందండి సెంటెన్స్. స్పీక్ స్లోలీ లెస్ట్ హీ షుడ్ హియర్. స్లోగా మాట్లాడు, లేకపోతే హీ షుడ్ హియర్. పుట్ ఆన్ యువర్ కోట్ లెస్ట్ యూ షుడ్ క్యాచ్ ద కోల్డ్. కోట్ వేసుకో. పుట్ ఆన్ అంటే ధరించు అని వస్తుందండి తెలుగు మీనింగ్. యువర్ కోట్ లెస్ట్ యూ షుడ్ క్యాచ్ ద కోల్డ్. కోట్ వేసుకో, లేకపోతే నీకు జలుబు చేస్తుంది. దే సెడ్ ఏ స్ట్రాంగ్ గార్డ్ లెస్ట్ ఎనీవన్ షుడ్ ఎస్కేప్. వాళ్ళు స్ట్రాంగ్గా గార్డ్ అరేంజ్ చేశారు, లేకపోతే ఎవరైనా తప్పించుకుంటారు. డోంట్ సిట్ దేర్ లెస్ట్ యూ షుడ్ ఫెయిల్. అక్కడ యూ షుడ్ ఫాల్ డౌన్. డోంట్ సిట్ దేర్ లెస్ట్ యూ షుడ్ ఫాల్ డౌన్. అక్కడ కూర్చోకు, లేకపోతే నువ్వు పడిపోతావు. ఏంటంటే నెగిటివ్ మీనింగ్. ఎక్కడ చూడ మనం నాట్ యూజ్ చేయలేదు, చూసారు. లెస్ట్ కంటైన్స్ నెగిటివ్ మీనింగ్ కాబట్టి మనం నాట్ అనే వర్డ్ని యూజ్ చేయం. ఈ విధంగా లెస్ట్ అనే కంజంక్షన్ని సెంటెన్స్లో మనం యూజ్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఫర్ లెస్ట్ యూజ్ చేసినప్పుడు దాని స్ట్రక్చర్, సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుందండి. కొన్ని సెంటెన్సెస్లో ఆబ్జెక్ట్ ఉంటుంది, కొన్ని సెంటెన్సెస్లో ఎక్కడ చూసారు ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ది ఆబ్జెక్ట్. ఎస్కేప్, ఫాల్ డౌన్, దీనికి ఆబ్జెక్ట్ ఉందండి. మిగతా అవన్నీ కూడా వెర్బ్. V1 ఫామ్లో యూజ్ చేసాము చూసారు. ఫెయిల్, హియర్, క్యాచ్, ఎస్కేప్, ఫాల్ డౌన్, ఇవన్నీ V1 ఫామ్లో యూజ్ చేసుకున్నాం. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఫర్ లెస్ట్ యూజ్ చేసినప్పుడు దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందనేది ఇదండి. సెంటెన్స్ ప్లస్ లెస్ట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మీకు లెస్ట్ అనే వర్డ్ని ఎలా యూజ్ చేయాలో క్లియర్ అయింది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.